హైదరాబాద్లో దొంగలు పేటరేగిపోతున్నారు. షాప్ క్లోజ్ చేసి ఇంటికి వస్తున్న ఓ వ్యాపారిని 2 వీలర్తో ఢీకొట్టి 12 లక్షల నగదుతో సహా 2 వీలర్ తోడ ఉడాయించారు. అంబర్ బజార్లో రాజధాని టైల్స్ షాప్ ఓనర్ అయిన దినేష్ సుల్తాన్ బజార్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. गाड़ी जो स्मैश करे कोई पीछे से एंड कल्प्रिट टुक माय व्हीकल along with the cash. कितने कैश था? That is okay. We have informed to the department. We have informed to कितने the बजे हुआ ये? 8:50 कैश कितना था उसमें? नहीं वो ऑलरेडी हम कंप्लेन कर दिए हैं. 12 लाख बोल रहे हो सही है क्या? नहीं ऑलरेडी आप वेरीफाई कर लीजिए. ఇక్కడ మనకి సభా కేఫ్ ఏరియాలో ఒక వెనుక నుంచి ఒక 2 వీలర్ హిట్ చేస్తే ఆయన పడిపోవడం జరిగింది. పడిపోయినప్పుడు అందులో నుంచి ఒక అఫెండర్స్ వచ్చేసేసి ఆయనని లేపుతున్నట్టు చేసిన తర్వాత హోండా యాక్టివాలో ఉన్నటువంటి బ్యాగ్తో సహా హోండా యాక్టివ్తో పాటు పారిపోవడం జరిగింది. దాని వెనకాల కూడా ఒక 2 మోటార్ సైకిల్ మీద పోతున్నట్టు ఆయన సస్పెక్ట్ చేస్తున్నాడు. దానిలో భాగంగా ఇప్పుడు మనకు ఆయనకి ఇది 8:15 PM అరౌండ్ జరిగింది. దాని తర్వాత మనకి అరౌండ్ 9 o'clock వచ్చి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఒక 6 టీమ్స్ని ఫామ్ చేసి రంగంలోకి దింపడం జరిగింది ట్రేస్ చేయడానికి. ఈ చోరీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, సుల్తాన్ బజార్ పోలీసులు ఈ చోరీ కేసుని ఎలా ఛేదించారో ఆ వివరాలు ఏంటి? మొత్తంగా సీసీ ఫుటేజ్ ఇది కీలకంగా మారింది. ఆ సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు ఈ నిందితులు మొత్తం కూడా 5 ఉన్నారు. వారంతా పాత నేరస్తులుగానే గుర్తించారు. ప్రస్తుతం వారు సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులో ఉన్నారు. ఇవాళ 3 గంటల ప్రాంతంలో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టినారు. గతంలో కూడా వీరు సుల్తాన్ బజార్ పరిసర ప్రాంతాల్లోనే చోరీలకు పాల్పడి అరెస్ట్ అయ్యారు. అనంతరము తీరు మార్చుకోలేదని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఇవాళ 3 గంటలకు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తున్నారు. ఇంకా ఈ టైర్ల వ్యాపారి షాప్ క్లోజ్ చేసి వెళ్తున్న సమయంలో పక్కగా ఒక ముందే వీరు వ్యూహం పన్నారు. ఈ నేపథ్యంలో 2 బైకుల్లో మొదట బైక్ వ్యక్తి కావాలని ఢీకొని మరో బైక్ పై వచ్చిన ఈ టీమే వారితో మాట్లాడించారు. ఇంతో మాటల్లో పెట్టి 10,70,000 రూపాయలతో ఉడాయించారు. ఆయనతో పాటు ఆయన వాహనాన్ని కూడా ఎత్తుకెళ్లిన పరిస్థితి. వెంటనే బాధితుడు దినేష్ సుల్తాన్ బజార్ కేసులో కంప్లైంట్ చేశాడు. వెంటనే టీములుగా విడిపోయి సీసీ ఫుటేజ్ దర్యాప్తు చేస్తూ నిందితులు పాత నేరస్తులను గుర్తించడంతో వీరిని పట్టుకోవడం తేలికగా మారింది. ఈ నేపథ్యంలో దాదాపు చోరీ జరిగిన తర్వాత 8 గంటల్లోనే ఈ కేసును మొత్తంగా పోలీసులు ఛేదించారు. వాటికి సంబంధించి 4 టీములు కూడా చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ సందర్భంగా డీసీపీ రివార్డును అందించారు. మొత్తంగా ఈ పాత నేరస్తులే కావడంతో వీరిపై గత కేసులు 3 కంటే ఎక్కువ కేసులుంటే వీరిపైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని అధికారులు చెప్తున్నారు. శిరీష, అయితే సందీప్, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కోటి కావచ్చు, సుల్తాన్ బజార్ కావచ్చు, ఇటువంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా ఇలా పెరిగిపోతున్న దొంగతనాల పట్ల పోలీస్ అధికారులు ఏమంటున్నారు? అంటే మొత్తానికి ఇటీవల కాలంలో అంటే కామన్ గానే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. అందులో చిన్న చిన్న బైక్ ఢీకోవడం ద్వారానే పెద్ద ఎత్తున కూడా అక్కడ జనాలు గుమ్మికోవడం లాంటివి జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎక్కువ రష్ ఉంటుంది. అయినప్పటికీ కూడా చూసి చూడనట్టు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. కానీ మీరు పక్కా దొంగలని కూడా ఎవరు ఊహించలేదు. అటు దినేష్ కూడా భావించలేదు. అయితే ఆయన వద్ద ఉన్న డబ్బు ముఖ్యం కాబట్టి ఆయన వారిచేయకుండా వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఇది ఒక అటెన్షన్ డైవర్ట్ చేసి వారి నుంచి డబ్బు దొంగిలించాలనే వీరి టార్గెట్ కాబట్టి వీరు ఈ విధంగా కుట్ర పన్నారనే విధంగా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. డబ్బు తీసుకుని వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేదంటే అనుమానం ఉంటే ఖచ్చితంగా పిఎస్లో సంప్రదించాలి. లేదా సెక్యూరిటీ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులైతే సూచిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సందీప్.